హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా పాప. ఈ పాప ఎవరో కాదు, మా హన్సి పాప. బ్యాక్గ్రౌండ్ లో ఫోటో పట్టుకొని చూడండి. ఒకసారి ఫేస్ చూపించమ్మా. ఫేస్ కి స్కూల్లో ఏంటవి హోలీ కలర్స్ రాశారని చెప్పి ఫేస్ కడిగి ఏదో చేసింది. సో చూడండి, తనకి 5 months 6 months ఉన్నప్పుడు ఫోటో అండి. మొబైల్లో తీసిన ఫోటోని మేము ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకున్నాం. దాన్నే తను డ్రా చేసింది. లాస్ట్ టైం నా డ్రాయింగ్ ని తను ఔటర్ లైన్స్ ని ట్రేస్ చేసి ఇంకా మిగతా అంతా కూడా తనే ఓన్ గా వేసింది. ఔటర్ లైన్స్ ని ట్రేస్ చేసినంత మాత్రాన ఏదో ఫోటో అంతా కూడా ట్రేస్ చేసి డ్రాయింగ్ చేసినట్లుగా అందులో కూడా చాలా మంది చిన్నపిల్లలను కూడా చూడకుండా నెగిటివ్ గా మాట్లాడారు. నేను అనుకున్నా, అంటే కొంతమంది చిన్నపిల్లలు కూడా పెట్టుంటారులేండి, వాళ్ళకి తెలియదు కదా, చిన్నపిల్లల కంటే ఏదో ఒకటి పెట్టేస్తారు కదా, అలా పెట్టారు. బట్ ఇదేంటంటే ట్రేస్ చేసి కాదండి, చూపించాము. ఇది ఫోటో కదా, దీన్ని చూడండి, గ్రిడ్స్ స్క్వేర్ బాక్సెస్ లాగా పేపర్ అంతా కూడా డివైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కంటే ఫ్రంటే బాగా కనిపిస్తుందమ్మా. కనిపిస్తుంది ఇదో, ఇలా స్క్వేర్స్ లాగా డివైడ్ చేశారు. ఈ పేపర్ ని కూడా అలానే డివైడ్ చేసి ఇక్కడ ఏ స్క్వేర్ లో ఏ ఏరియా వస్తుందో అలా చూసుకొని డ్రా చేసావు కదా. ఇప్పుడు నువ్వు చెప్పు ఎలా డ్రా చేసావు అనేది. ఏ గ్రాఫ్ లో ఏరియా వస్తే దాన్ని బట్టి డ్రా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అది ట్రేసింగ్ చేసింది. ఇదైతే చూడండి, ఇలా బాక్సెస్ యూజ్ చేసి గీసింది అనమాట. ఇప్పుడు 4 months అవుతుందా హన్సి డ్రాయింగ్ క్లాస్ లో జాయిన్ అయ్యి? డిసెంబర్ లో జాయిన్ అవ్వలేదు, ఇంచుమించు డిసెంబర్ ఆ టైంలో జాయిన్ అయిందండి తను, మా పాప. మా బాబు కూడా జాయిన్ అయ్యాడు, బట్ వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. యాక్చువల్లీ నేను జాయిన్ చేసిందే డ్రాయింగ్ క్లాస్ లో మా చెర్రిగాడికి, అంటే మా బాబుకి రైటింగ్ నీట్ గా రావట్లేదు, వాడి ఇంట్లో ఉంటే అస్సలు ప్రాక్టీస్ చేయట్లేదు, టీవీ అది ఇది అనుకుని టైం పాస్ చేస్తున్నాడని డ్రాయింగ్ క్లాస్ లో జాయిన్ చేసాం. వాడికి తోడుగా దీన్ని పంపించాను. కానీ మా హన్సి పాపకి చిన్నప్పటి నుంచి చదువు అన్నా ఇలాంటివన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట. తిను లక్కీగా చాలా మంచిగా నేర్చుకుంటుంది, వాడేమో పిచ్చి గీతలు గీస్తున్నాడు. ఎనీవే, మా హన్సి పాప వేసిన డ్రాయింగ్ బాగుందా, లేదంటే ఈ ఫోటోలో ఉన్న హన్సి పాప బాగుందా? ఈ ఇద్దరు పాపల్లో ఏ పాప బాగుందో చెప్పండి. ఇద్దరు బాగున్నారులేండి, ఇద్దరు ఒకటే కదా. మా హన్సి పాప వేసిన డ్రాయింగ్ కి మీరైతే ఎన్ని మార్క్స్ వేస్తారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే చాలా మంది అడిగారు, యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయానండి. చాలా మంది మీ పాప ఏ డ్రాయింగ్ స్కూల్లో చదువుతుంది, జాయిన్ అయ్యింది, మా పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ చేస్తాము, దగ్గరలో అసలు ఎలా అడగాలి, డ్రాయింగ్ క్లాసులు ఎక్కడ ఉంటాయో ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు అని అడుగుతున్నారండి. నిజానికి నాకు కూడా డ్రాయింగ్ క్లాసెస్ ఉంటాయని కూడా, అంటే ఉంటాయిలే కానీ, బట్ మరి మాకు అంటే ఎలా అప్రోచ్ అవ్వాలనేది నాకు కూడా తెలియదండి. మా లక్ ఇదో హన్సి వాళ్ళ టీచర్ అయితే వాళ్ళ స్కూల్కి పక్కనే, అంటే స్కూల్ టీచర్ కాదు, వేరే ఆవిడ అనమాట, ఒక రూమ్ రెంట్ కి తీసుకుని ఇప్పుడు ట్యూషన్ చెప్తారు చూడండి నార్మల్ గా పిల్లలకి, అలా డ్రాయింగ్ క్లాసెస్ చెప్తున్నారు అనమాట. వీక్ ఎన్ని డేస్ అమ్మా? 4 days. వీక్ కి 4 days వెళ్తారు. యాక్చువల్లీ 2 hours క్లాసే కానీ వీళ్ళు వెళ్ళి 1 hour ఉండి వచ్చేస్తారు. 5 to 7. ఒక్కోసారి 2 hours ఉంటారు, ఒకసారి 1 hour ఉండి వచ్చేస్తారండి. మాకు ఫోన్ చేస్తారు వచ్చేస్తామని, మేము వెళ్ళేసరికి వచ్చేస్తాం. సరేలే, మేము వెళ్ళేసరికి తుర్రుమని వచ్చేస్తారు. ఇంకా అంటే మేడం అందరికి డ్రాయింగ్ నేర్పిస్తారు కదా, వీళ్ళ వంతు అయిపోయింది అనుకోండి, వీళ్ళు ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి వచ్చేస్తారు. సో అది ఫ్రెండ్స్, ప్రత్యేకించి డ్రాయింగ్ క్లాస్కి ఎలా అప్రోచ్ అవ్వాలని నాకు కూడా తెలియదు. కానీ కనుక్కోండి వీలుంటే, లేదంటే ఆన్లైన్లో ఒకసారి చెక్ చేయండి, ఎక్కడైనా అలా అవైలబుల్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. మంచిదే కదా, ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో తెలియదు. అసలు మా హన్సి పాపకి ఇంత మంచి టాలెంట్ ఉందని నాకు తెలియదండి. చూడండి, ఇప్పుడు డ్రాయింగ్ అంటే ఇప్పుడు నేను కూడా వేయమంటే వేస్తా ఇది, కానీ సేమ్ ఇలా నేను వేయలేనండి. అది కొంతమందికి మాత్రమే ఆ టాలెంట్ ఉంటుంది. అలాంటి టాలెంట్స్ చాలా మంది పిల్లల్లో ఉంటాయి, ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో తెలీదు. సో మనం ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం కనిపెడుతూ ఉండాలి, కనిపెట్టి ఇంకా వాటిల్లో పోనివ్వాలన్నమాట వాళ్ళని. సో అది ఫ్రెండ్స్, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఓకే. దీనికి పెద్ద ఫీజు కూడా ఏం లేదండి డ్రాయింగ్ క్లాస్కి. స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు 1000 rupees. ఇప్పుడు హన్సి నార్మల్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక స్టేజ్ పై ప్రొఫెషనల్ స్టేజ్కి వెళ్ళిపోయిందంట 3 months లోనే. అందుకే ఇప్పుడు 2000 ఇప్పుడు 2000 ఫీజు అండి. చెర్రిగడికి 1000. ఓకే, చెర్రీకి 1000, హన్సీకి 2000. నేనెందుకు ఇప్పుడు అదేదో కట్టినట్టు దాన్ని ఎందుకు అడుగుతున్నానని అనుకోకండి మీరు. మా ఆయన కడుతుంటారు కదా, నేను ఎప్పుడు అడగను. అడిగినా సరే ఏదో పని చేస్తా అడుగుతాను, ఆయన చెప్పినా సరే నేను మళ్ళీ మర్చిపోతాను అనమాట. అందుకే తను అడుగుతున్నా. అది ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు
మా హనీ పాప డ్రాయింగ్కి కామెంట్ చేయండి.